హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సాన్వి క్రియేషన్స్. నేను మీరవలి. నేను ఈరోజు ఎంతో హెల్దీ అయిన మకానాతో కర్రీ చేయబోతున్నానండి. సో ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. మనం నార్మల్గా ఆలు కుర్మా ఇలాంటివి చేస్తుంటాం కదా, సో అలాగే. సో ఇది ఎలా చేయాలో చూసేద్దామా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ మకానా కర్రీ కోసం ఫస్ట్ మనం ఒక బౌల్ అంతా మకానా తీసుకున్నాము. ఇప్పుడు ఇవి వేయించుకోవడానికి ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో గ్రేవీ కోసం నేను ఇక్కడ ఒక 5-6 అన్ని టమాటోస్ తీసుకున్నానండి. అవి ఇలా కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాం. ఇవి కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఈ కట్ చేసుకొని పెట్టుకున్న టమాటోస్ వేసేద్దాం. దీంట్లోకి ఒక చిన్న అల్లం ముక్క వేద్దాం. నెక్స్ట్ దీంట్లోకి ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. నెక్స్ట్ దీంట్లోకి ఒక 6-7 అని కాజు వేసేద్దాం. ఇంకా నెక్స్ట్ పట్టా లవంగా ఇలాచి వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలా థిక్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని దాంట్లోకి బిర్యానీ ఆకు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం. ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్నది వేసేసుకొని నూనెలో ఫ్రై అయిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పెట్టుకుందాం. ఇప్పుడు 5 మినిట్స్ అయిన తర్వాత ఉప్పు, కారం వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం పెరుగు యాడ్ చేసుకుందాం. పెరుగు యాడ్ చేసుకుని ఇలా నూనె పైకి తేలేంత వరకు ఇలా పెట్టుకున్న తర్వాత కొంచెం మన కన్సిస్టెన్సీ కావాలనుకున్న దాని ప్రకారం వాటర్ వేసేసుకొని ఇలా బాయిల్ అయ్యేంత వరకు పెట్టుకోవాలి. బాయిల్ అయిన తర్వాత మకానా వేసేసుకొని దాంట్లో ఇవన్నీ ఉడికిపోయేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఈ మకానా మొత్తం దీంట్లోకి ఉడికిపోయిన తర్వాత లాస్ట్కి కసూరి మేతి యాడ్ చేసుకుందాం. కసూరి మేతి యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత దీంట్లోకి తగినంత కొత్తిమీర యాడ్ చేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. సో ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన మకానా కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఈ మకానా కర్రీ ట్రై చేయడం అస్సలు మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను నా ఛానల్ ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ సాన్వి క్రియేషన్స్ అని యూట్యూబ్ ఓపెన్ చేసి సెర్చ్ చేయండి. అక్కడ సాన్వి క్రియేషన్స్ ఫస్ట్ వచ్చింది ఓపెన్ చేయండి. నెక్స్ట్ మీకు ఇక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది నా ఐకాన్, అది ఓపెన్ చేసి ఏదన్నా ఒక వీడియో ఓపెన్ చేసుకుని మీకు చూడాలనిపించిన వీడియో ఓపెన్ చేసి దానికి అక్కడ హ్యాండ్ సింబల్ ఉంది కదా, దాన్ని లైక్ బటన్ లైక్ చేయండి. షేర్ చేయాలంటే దాని పక్కన ఉంది కదా, వాట్సాప్లో ఎక్కడైనా షేర్ చేసుకోవచ్చు మనము. ఆ లింక్ కాపీ చేసుకొని నెక్స్ట్ కమెంట్ చేయాలంటే అక్కడ కింద కమెంట్స్ అని ఉంది కదా, అక్కడ నుంచి కమెంట్స్ మీది వస్తుంది. ఇక్కడ మనం టైప్ చేసుకోవచ్చు ఏ కమెంట్ రాయాలనుకుంటున్నాము. నెక్స్ట్ సబ్స్క్రైబ్ అనేసి ఛానల్ నేమ్ పక్కన ఉంది కదా, చేసిన తర్వాత అది ఓపెన్ చేస్తే డౌన్ ఆర్ ఓపెన్ చేస్తే ఆల్ అని పెట్టుకోవాలి అక్కడ. అప్పుడు సబ్స్క్రైబ్ అయిపోతుంది.